మతతత్వ ఫాసిస్ట్ శక్తులకు ఓడించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. ఇక నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మద్దతుగా సిపిఎం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఇక 10 ఏళ్ల కాలంలో దేశ ప్రజలకు చేసింది ఏమీ లేకనే మతం పేరుతో, దేవుని పేరుతో విద్వేషాలు సృష్టించి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సెంటిమెంట్లతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్న మోదీ అలాగే కేసీఆర్లకు ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు. మీకు 2 మాటల్లో అటు మోడీ ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా మాటలతోటి కేవలం అబద్ధాలతోటి ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా, చెప్పిన అబద్ధం చెప్పకుండా సెంటిమెంట్లతోటి ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని అందరూ ఇవాళ గమనించింది. అందుకనే ఇక్కడ కేసీఆర్ గుణపాఠం చెప్పినారు. రేపు రాబోయే రోజుల్లో మోడీకి కూడా గుణపాఠం చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేది మా అభిమతం. అందుకు అనుగుణంగా మేమందరం కలిసి ఐక్యంగా ఈ కొనసాగించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ఈ సందర్భంగా ఒక్క మాట చెప్తున్నాను. అబద్ధాలకు సంకేతం మీరు నిన్ననే మిర్యాలగూడలో కేసీఆర్ గారు 9 సంవత్సరాలు 9 పంటలకు 18 పంటలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పినటువంటి పూర్తి అబద్ధం. కేవలం 12 పంటలు మాత్రమే పడినాయి, 6 పంటలకు నీళ్లు. ఈ సంవత్సరమే మీరు 23-24 టోటల్ ఇయర్ 2 కార్లు నీళ్లు లేనటువంటిది. ఇది పూర్తి వాస్తవం, సత్యము.